నేను ఇండియాకి రాకముందు కోవిడ్లో ఉన్నప్పుడు ఇదే లాస్ట్ కేఎఫ్సీ అని చెప్పి కడుపు నిండా అయితే తినేసిన. నా 6 సంవత్సరాల కోవిడ్ చరిత్రలో ఎన్నిసార్లు కేఎఫ్సీ తిన్నా నాకే తెలుస్తావి. సపాయికి అయితే తినేసిన. మీరు ఎప్పుడైనా కేఎఫ్సీ తిన్నప్పుడు ఏం చేస్తారంటే కెచప్ డైనామిక్ సాస్ ఉంటుంది, అంటే స్పైసీ, అది కలుపుకుంది అంటే సూపర్ ఉంటుంది. అయితే ఇక్కడ కేఎఫ్సీ అయితే ఇక్కడ ఒక కథ. ఇండియాలో కేఎఫ్సీ అయితే మేకేద్దాం ఇండియా పోయి ఆడ కనపచ్చాలి ఆ మనిషి కేఎఫ్సీలో పని చేస్తాడు, మన సబ్స్క్రైబర్ అంట. ఈ కేఎఫ్సీ దగ్గర షీ కడుక్కునే నీళ్లు కూడా లేవు, అందుకే ఎదురుగా ఉన్న రెస్టారెంట్ దగ్గర నీళ్లు తీసుకుని షీ అయితే కడుక్కునేసిన. నేను అందరికి చాక్లెట్ తీసుకున్నాక, కాకపోతే నా తమ్ముడికి ఏంటంటే చాక్లెట్లు అయితే తీసుకోవాలి, వాడికి ఇష్టమైన స్నిక్కర్లు అయితే తీసుకున్నాను. కానీ నా తమ్ముడికి అన్నం కూడా అవసరం లేదు, ఈ స్నిక్కర్స్ తినే బతుకుతాడు. ఇంకా అర్థం చేసుకోవడానికి ఎంత ఇష్టం స్నిక్కర్స్ అంటే. అలానే నా అల్లుడికి 4 బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. మళ్ళీ నా అల్లుడి కోసం ఐప్యాడ్ అయితే తీసుకున్నాను. ఎన్నోసార్లు అడిగాడు మామ నాకు ట్యాబ్ కావాలని చెప్పి. మన చిన్నాన్న దగ్గర డ్రోన్లు అయితే ఉన్నాయి, కాకపోతే 1500 రూపాయలకే వచ్చేస్తాయి. మీరు కూడా కొనుక్కోండి, భలే ఉంటాయి. అయితే మీకు డ్రోన్ శాతొచ్చు కొనుక్కోండి, లేకపోతే ఇంతమంది కింద పడిపోయి ఆ విధంగా అయితే పడిపోతుంది. మళ్ళీ ఏంద్ర ఐప్యాడ్ కొనుక్కునే అంత రేటు పెట్టంటే అంత సీన్ లేదమ్మా, ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కానీ ఒక 2000 రూపాయలకి అయితే ఇచ్చాడు అన్న నాకు. అలానే మన చిన్నాన్న నాకు ఒక వాచ్ అయితే గిఫ్ట్ గా ఇచ్చాడు, నా అల్లుడికి అయితే ఇచ్చేస్తా. ఈ షాప్ కి వచ్చి నా పేరు చెప్పండి, మీకు డిస్కౌంట్ లేదు సరేనా.